వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ వైసీపీదేనని ఆ పార్టీ నేతలు చెప్తుంటే అసలు వెలిగొండ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు టీడీపీ నేతలు. వెలిగొండ ముమ్మాటికి తమదే అన్నారు. మరోవైపు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేతలు. చంద్రబాబు చేసిన పని ఘోరంత అయితే కొండంత ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు సుధాకర్ బాబు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, సంఖ్యలతో మీరు ప్రజల ముందుకు రండి. చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తను ఏం చేశాడో ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టు పరిహారం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రాజెక్టును పట్టించుకోలేదు, నిర్వాసితులకు నిధులు ఇవ్వలేదన్నారు. నిర్వాసితులు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కట్ ఆఫ్ డేట్ 2019గా నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన యువ నిర్వాసితులకు కూడా 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు. 5 సంవత్సరాల్లో మీరు మొద్దు నిద్రపోయి వెలిగొండ ప్రాజెక్టుని పక్కన పడేసి ఆ రకంగా నిర్వాసితులు మోసం చేసి ఈవేళ నైతిక అర్హత ఎక్కడుందని అడుగుతున్నా. వెలిగొండ గురించి కానీ నిర్వాసితుల గురించి కానీ మాట్లాడడానికి ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఈ రకమైనటువంటి మోసం దగా చేసి జాతికి అంకితం అని చెప్పి దగా చేశాడు కాబట్టే ఆ రోజు రైతులు ప్రజలు కూడా మీ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లికి అంకితం చేశారు. 2250 కోట్ల రూపాయలు ఈవేళ ఖర్చు పెడుతూ మళ్ళీ అదనంగా 169 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ప్రత్యేకంగా ఇవ్వాలి, వాళ్ళను కూడా గౌరవంగా సగౌరవంగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క నిర్వాసితులకి పరిహారం అందజేసేటువంటి విషయంలో అధికారులు ఇవ్వడానికి అవకాశం లేదు అని సూచనలు కూడా ఇస్తే దాన్ని కూడా పక్కన పెట్టి ఆ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇది చరిత్రలో మొదటిసారి. వెలిగొండ ప్రాజెక్టుని నెల 31న ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒక చరిత్ర అన్నారు ముఖ్యమంత్రి.